నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18/5/2026 ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తారీఖు హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రమణారెడ్డి, వారి కోడలు భానుజారెడ్డి దాతలుగా విచ్చేసి స్వయంగా వారి చేతుల మీదుగా 1000 మంది క్రీడాకారులకు 4 రకాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటిపండు, కప్ కేకు, మల్టీగ్రెయిన్ సున్నుండలు అందజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఏవీపీ కొల్లు రాఘవరెడ్డి, గవర్నర్ బలరామయ్య నాయుడు విచ్చేసి ఏసీ స్టేడియం వాకర్స్ చేపడుతున్న కార్యక్రమాల వలన ఇంటర్నేషనల్ వాకర్స్ సంఘంలో బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్ లాంటి అనేక అవార్డు సాధించి ప్రత్యేక స్థానాన్ని పొందినది అని కొనియాడారు. ఈ పౌష్టికాహారం అందజేసినటువంటి రమణారెడ్డికి, వారి కోడలు, వారి టెక్నికల్ టీం అధినేత సతీష్ కి ప్రెసిడెంట్ స్నేహ, సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురాం ముదిరాజ్, గాలి రఘురాం నాయుడు, అనంత రామారావు, హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, పాబోలు సత్యనారాయణ, మెంట రామారావు, బాలసుధాకర్, బుర్ర వెంకటేశ్వర్ల గౌడ్, కిలారి తిరుపతి నాయుడు, దత్తోలు రమణయ్య, కాల్వ మురళి, మహిళా వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ గత 25 సంవత్సరాల నుంచి ఈ మే నెలలో ఈ పౌష్టికాహారం పిల్లలకి మొదలుపెట్టి గత 25 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహణగా చేస్తున్నారు. వేసవిలో మే నెలలో పిల్లలకి ఆడుకొని అలసట వల్ల పౌష్టికాహార విధంగా అందజేస్తున్నారు. ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈనాటి 18వ రోజు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమానికి తర్వాత ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏవీపీ రాఘవరెడ్డి గారిని మన సీనియర్ సభ్యులు కనకట్ల రఘురామరావు గారి చేతుల మీదుగా ఏకొల్ల రాఘవరెడ్డి గారిని సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే బ్లడ్ బ్యాంక్ అవేర్నెస్ మీద నిత్యం సుమారు సంవత్సరం నుంచి సైకిల్ బైక్ మీద మే నెల 18వ తారీఖు ఈరోజు వేసవి శిక్షణా శిబిరంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశంతో హైటెక్ ఫార్మా అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు ఆయనే స్వయంగా విచ్చేశారు. హోస్టింగ్ మరియు ఆయనే చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఆయన మాకు ఎంతో మంచి మిత్రులు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సీనియర్ వాకర్, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ లో మేజర్ డోనర్, ఎన్బిఎఫ్ సిల్వర్ డోనర్ అయినటువంటి వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం వారు ఈ పౌష్టికాహారం వేసవి కాలంలో పిల్లలు అలసట చెంది ఆడుకునే అలసట చెందుతా ఉంటే 25 ఏళ్ల క్రితం పెద్దలు కొంతమంది వాకర్స్ మిత్రులు కలిసి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అది నెల నుంచి నెల వారం దాకా ప్రతిరోజు నిర్విఘ్నంగా అన్ని అసోసియేషన్ల వారు, ముఖ్యంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్ వారు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం కి హైటెక్ ఫార్మా అధినేత ఎన్వి రమణారెడ్డి గారు ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా స్పాన్సర్ చేయబడినారు. వారి కోడలు మహిళా పారిశ్రామికవేత్త, ఆమె కూడా ఈ రోజు ప్రోగ్రాం కి చేస్తున్నారు. ఈ రోజు ఈ విధంగా ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు ఈ వాకర్స్ అసోసియేషన్, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ టీం అందరికి నా శుభాకాంక్షలు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ, అలాగే గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు గారికి, అలాగే ఏకొల్లు రాఘవరెడ్డి గారికి, అందరికి కూడా ముదిరాజు రఘురామరావు గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హైటెక్ ఫార్మా కంపెనీ తరఫున టెక్నికల్ హెడ్ సతీష్ గారికి, మా డాక్టర్ భానుజారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పౌష్టికాహారం గత 25 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నారు. ఇది
మే మంత్ అంతా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉంటది. ఈ ప్రోగ్రామ్ రోజుకు ఒక స్పాన్సర్స్ డోనర్స్ పట్టుకుని అంతా చేస్తా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ గా బాగా చేయడానికి ముఖ్యంగా పౌష్టికాహారం ఏ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్ టీం చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తున్నారు. రోజు ఒక డోనర్ తీసుకొచ్చి అంతా పెట్టి చేయడం అనేది చాలా గొప్ప విషయము. చాలా మంచి సమ్మర్ ప్రోగ్రామ్, చాలా మంచి ప్రోగ్రాము ఈ పౌష్టికాహార పంపిణీ. వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. ఉదయం ఈరోజు వేసవి శిక్షణ శిబిరంలో క్రీడలు ఎవరైతే పాల్గొని శిక్షణ పొందుతూ ఉన్నారో మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడాకారులకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ రోజు ఈ రోజు పిల్లలందరికీ కూడా క్రీడల అనంతరం పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమం హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఎన్వి రమణారెడ్డి గారు, అలాగే వారి డాక్టర్ ఇల్లా వాణిజ్య గారి చేతుల మీదుగా స్వయంగా వారే విచ్చేసి పోస్టింగ్ చేస్తూ పిల్లలందరికీ కూడా సంతోషంగా ఈ పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలియజేయడం ఏంటంటే, అనేక మంది ఈ జరిగే కార్యక్రమాలను చూసి ఉత్తేజపరుచులయ్యి పిల్లలందరికీ మేము కూడా ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్వి రమణారెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి మాకు మంచి మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన ఈ క్రీడల పట్ల ముఖ్యంగా మక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన మెయిన్ మంచి స్విమ్మర్. మాకు అక్కడే పరిచయం అయ్యారు. ఆయన ఈ రోజు కూడా అనేక స్విమ్మింగ్ కాంపిటీషన్లలో పాల్గొని మెడల్స్ సాధించినటువంటి వ్యక్తి. అలాగే అనేక క్రీడా రంగాల్లో అనేకమైనటువంటి సహాయాలు చేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి. ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు హైటెక్ ఫార్మా స్థాపించి అనేక వందల మంది కుటుంబాలకి ఆయన బాసటగా నిలబడుతూ ఉన్నారు. ఇంత స్థాయికి ఎదిగినటువంటి ఈ వ్యక్తి ఎటువంటి గర్వం లేకుండా ఈ రోజు కూడా అందరితో స్నేహంగా ఉంటూ సర్వీస్ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆయనకి డాక్టరేట్ కూడా అందజేయడం జరిగింది. అసోసియేషన్ తరఫున ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.